నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. 4 పదుల వయసైనా దాటలేదు, అప్పుడే ముఖం రంగు మారిపోతోందని మదన పడుతూ ఉంటారు మనలో చాలా మంది. వయసుతో పాటు వచ్చే మార్పుని మనం ఆపలేకపోవచ్చు, కానీ ఆ మార్పుని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకునే అవకాశం మనకుంది. నడి వయసు మహిళల్లో ఇవాళ చాలా మందికి ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో అక్కడక్కడ పుట్టుకొచ్చే నల్లటి మచ్చలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. పిగ్మెంటేషన్ గా పిలిచే ఈ సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ మన ప్రమేయం లేకుండానే అందమైన ముఖం మెల్లమెల్లగా అక్కడక్కడా వివర్ణమైపోతుంటుంది. చర్మం రంగు మారుతూ అక్కడక్కడ ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఇతరత్రా మనల్ని ఏ ఇబ్బంది పెట్టని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. కాకపోతే చూడటానికి ముఖం మీద మచ్చలు ఎబ్బెట్టుగా ఇబ్బందిగా కనబడతాయి. కాబట్టి చాలా మంది అందవికారంగా తయారవుతున్నామేమిటా అని మానసికంగా ఆందోళనకు లోనవుతుంటారు. ముఖంపై చర్మంలో కనిపించే ఈ మార్పుల్ని పిగ్మెంటేషన్ అని, వాడుకలో మంగుమచ్చలు అని పిలుస్తారు. నడి వయసు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ మంగుమచ్చల్ని మాయం చేయడానికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం అని 3 దోషాలని మెయిన్ ఫంక్షన్స్కి చెప్తూ ఉంటాం. అందులో ఉండేటువంటి పిత్త దోషంలో కానీ లేకపోతే రక్తంలో కానీ ఏదైనా ఒక చెడు ఏర్పడినప్పుడు, అంటే అవి దూషితమైనప్పుడు, సహజంగా ఉండాల్సినట్టు కాకుండా అసహజంగా మారినప్పుడు వాటిల్లో ఒక లక్షణంగా చర్మం మీద ఒక పిగ్మెంటేషన్ లాగా ఏర్పడడం, అంటే ఒక మచ్చల్లాగా ఏర్పడడం అనేటువంటిది ఒక లక్షణంగా వస్తుంటుంది అనమాట. అంటే మెయిన్గా పిగ్మెంటేషన్ రావడానికి కారణం రక్తం కానీ పిత్తం కానీ దూషితం కావడం. అయితే ఇలా అయినప్పుడు ఏంటంటే ఈ మచ్చలు రావడం అనేటువంటిది ఒక లక్షణంగా కనబడుతూ ఉంటే, ఇలా కాకుండా ఇంకా ఏంటంటే మామూలుగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, అంటే గర్భధారణ జరిగినప్పుడు కానీ లేకపోతే మెనోపాజ్ సమయంలో కానీ హార్మోన్లలో వచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే సామాన్యంగా ఆ పిగ్మెంటేషన్ మనని బాధించేటువంటిది ఎప్పుడు కూడా ఏంటంటే ముఖం మీద ఏర్పడేటువంటిది. ఇలాగ ముఖం మీద ఈ పిగ్మెంటేషన్ ఏర్పడినప్పుడు ఆహారంలో కొంచెం పిత్త దోషాన్ని, రక్త దోషాన్ని కూడా నార్మల్ స్థితికి తీసుకొచ్చేటువంటి ఆహారాలను తీసుకోవాలి. అలాగే వాటిని దూషితం చేసేటువంటి ఆహారాలని మానేసేయాలి. ముఖ్యంగా ఏంటంటే రక్త దోషం కానీ పిత్త దోషం కానీ ఎక్కువైపోయేలాగా చేసేటువంటి ఆహారాలన్నీ కూడా కారపు రుచి ఉండేటువంటివి, అలాగే పుల్లటివి అన్నమాట. అందుకని పులుపు, కారం 2 కూడా ఆహారంలో తగ్గించేసుకోవాలి. తీయగా ఉన్నటువంటివి, కొంచెం చేదు రుచిగా ఉన్నటువంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ 2 రుచులు కూడా రక్త శుద్ధి చేయడానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండడం అనేటువంటిది కూడా రక్త శుద్ధికి బాగా తోడ్పడుతుంది. కమ్మటి మజ్జిగ, అంటే పుల్లగా లేకుండా కమ్మగా ఉన్నటువంటి మజ్జిగ కూడా రక్త శుద్ధికి తోడ్పడుతుంది. కనుక ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక్కొక్క గ్లాస్ చొప్పున కమ్మటి మజ్జిగ తీసుకుంటూ ఉంటే కూడా రక్త శుద్ధి జరిగి ఈ పిగ్మెంటేషన్ తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకా ఏంటంటే పగటిపూట నిద్రపోవడం అనేటువంటిది కూడా ఈ రక్త దోషాన్ని పాడు చేసేందుకు అవకాశం ఉంది. కనుక ఇలాంటి పిగ్మెంటేషన్ అది ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం చేసేసి వెంటనే నిద్రపోవడం అనేటువంటి అలవాటుని బాగా తగ్గించేసుకోవాలి. ఇంకా చర్మానికి నూనె ఒక మంచి మేలు చేసేటువంటి అంటే సహజమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు మనం. అందుకని చక్కగా నూనెని, అంటే నువ్వుల నూనెని కానీ లేకపోతే వెన్నని కానీ తీసుకొని ముఖానికి మసాజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక పిగ్మెంటేషన్ తగ్గడానికి ఇవి బాగా సహాయపడతాయి. అంటే వీటిలో ఉండేటువంటి విటమిన్ ఈ, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చర్మానికి ఒక కాంతినిచ్చి పిగ్మెంటేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఏంటంటే ఇంకా రసాయనిక పదార్థాలు మానేసుకుని మనకి ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి బావంచాలు, తర్వాత వట్టివేళ్ళు, మంజిష్ట, సుగంధిపాల ఇలాంటి చూర్ణాలని ముఖం రుద్దుకునేందుకు కూడా మనం వాడుకుంటున్నట్టయితే తొందరగా పిగ్మెంటేషన్ తగ్గించుకోనికి అవి కూడా సహాయపడతాయి. చర్మం మన శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు, మన సౌందర్యానికి చక్కటి చిరునామా కూడా. అందుకే చర్మం పట్ల, చర్మ సౌందర్యం పట్ల మనలో అందరికీ అంత ఆపేక్ష. చర్మంపై ఎక్కడ ఏ చిన్న మచ్చ కనిపించినా వాటిని తొలగించుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్ల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటారు. ఆయుర్వేదంలో మంగు మచ్చలకు ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మర్రి చిగుళ్ళు, పచ్చ పెసర్లు మంగు మచ్చల తీవ్రతను బాగా తగ్గిస్తాయి.
మర్రి చిగుళ్లను పెసర్లను సమంగా తీసుకుని వాటిని తగినంత ఆవు పాలతో కలిపి బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం మంగుమచ్చలపైన లేపనంగా రాస్తుంటే మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. అలాగే గుప్పెడు లేత వేపాకులో చిన్న పసుపు కొమ్ము, ఒక 10 కుంకుడు గింజల పప్పులు కలిపి ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తగా మిశ్రమంగా నూరాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం పూట కడిగేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఈ పిగ్మెంటేషన్ సమస్య తగ్గడానికి ఏంటంటే కొన్ని మూలికలు ఏకమూలికగా కూడా వాడుకోవచ్చు. అలా వాడుకోగలిగినటువంటి వాటిల్లో శారిబా అంటాం. ఈ శారిబాని తెలుగులో సుగంధి పాల అంటూ ఉంటారు. ఈ సుగంధి పాల చూర్ణాన్ని తీసుకుని 1 కప్పు గోరువెచ్చటి పాలలో 1 చెంచాడు ఈ సుగంధి పాల చూర్ణాన్ని కొంచెం పటిక బెల్లం చూర్ణాన్ని వేసి కలిపేసుకుని ఒక పానీయంలాగా తాగుతూ ఉండాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక పిగ్మెంటేషన్ తగ్గడానికి సుగంధి పాలు బాగా సహాయపడుతుంది. అదే విధంగా రక్తశుద్ధికి ఏంటంటే మంజిష్ట అనేటువంటి మూలిక కూడా చాలా బాగా సహాయపడుతుంది. మంజిష్ట తర్వాత చందనం, ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి ఉంచేసుకుని ఈ చూర్ణాల మిశ్రమాన్ని సుమారుగా 1 చెంచాడు పరిమాణంలో అంటే ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం పటిక బెల్లం కలుపుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకుంటూ ఉన్నా కూడా పిగ్మెంటేషన్ తగ్గడానికి ఈ 2 అంటే మంజిష్ట చందనం కూడా బాగా తోడ్పడతాయి. ఆ తర్వాత ఏంటంటే వట్టివేళ్ళు ఖర్జూరాలు కూడా రక్తశుద్ధికి బాగా సహాయపడతాయి. వట్టివేళ్ళు చూర్ణాన్ని ఖర్జూరాల చూర్ణాన్ని సమానంగా తీసుకుని కలిపి ఉంచేసుకుని దాన్ని ఏం చేయాలంటే సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని 1 అరకప్పు నీటిలో ఉదయం నానబెట్టి ఉంచేసి సాయంత్రం పూట దాన్ని వడపోసుకుని తాగాలి. ఆ విధంగానే సాయంత్రం పూట మళ్ళీ 1 అర చెంచాడు చూర్ణాన్ని నానబెట్టి ఉంచుకుని దాన్ని మర్నాడు ఉదయం తాగుతూ ఉండాలి. దీన్ని శీత కషాయం అంటూ ఉంటారు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నా కూడా ఈ మూలికలు అంటే ఈ వట్టివేళ్ళు తర్వాత ఖర్జూరాలు కూడా రక్తశుద్ధి చేసి పిగ్మెంటేషన్ తగ్గడానికి సహాయపడతాయి. ఇవి కాకుండా ఏంటంటే చిన్న చిన్న చిట్కాలతో తగ్గే అవకాశం లేనటువంటి కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి పిగ్మెంటేషన్ ఉన్నట్టయితే దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉంటాయి. ఆరోగ్యవర్ధిని వట్టి అని, చందనాది వట్టి అని, గంధక రసాయనం, మహామంజిష్టాది కషాయం, శారిబాధ్యాసం, ఖదిరారిష్టం, నింబాది కషాయం ఇలా చాలా మంచి ఔషధాలు ఆయుర్వేదంలో ఈ రక్తశుద్ధి చేసి చర్మం ఆరోగ్యంగా చక్కగా ఉండేలాగా చేయడానికి తోడ్పడే ఉంటాయి. వీటిని ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకుని వాడుకుంటూ కూడా ఈ పిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు. ముఖంపై చర్మం రంగు మారుతోన్నప్పుడు, మంగుమచ్చలు మొదలైనప్పుడు వాటి తీవ్రత పెరగకుండా ఉండేందుకు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. ఎండకు దూరంగా ఉండకపోతే మంగుమచ్చలను తగ్గించడం కష్టమనే చెప్పాలి. సూర్యరశ్మిలోని వెలుతురు, యూవీఏ, యూవీబీ వంటి వాటన్నిటి నుండి రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్లు బాగా ఉపయోగపడతాయి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ లోషన్లను తప్పనిసరిగా రాసుకోవాలి. బ్లీచింగ్ ఏజెంట్స్, కెమికల్ పీల్స్ అని ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. జీవనశైలి విషయానికి వస్తే టమాటా, క్యారెట్, ద్రాక్ష, నేరేడు వంటి పండ్లలో ఉండే లైకోపిన్ రసాయనం, ఇతర విటమిన్లు, ఆమ్లాలు మంగుమచ్చల తీవ్రతను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. అలాగే ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో చర్మానికి సహజ రంగు వస్తుంది. మంగుమచ్చలు ఎంతకీ తగ్గనప్పుడు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధ చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మంగు మచ్చలు రాకుండా నిత్య జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఆయుర్వేద చికిత్సల సాయంతో ముఖంపై మంగు మచ్చల్ని ఎలా మాయం చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. చక్కటి పలువరుసతో ముత్యాల్లా మెరిసే దంతాలు మన ముఖవర్చస్సును పెంచే ఆభరణాలు మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చక్కటి చిరునామాలని చెప్పుకోవచ్చు. మరి దంతసిరి కోసం ఏం చేయాలి? ఇందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. దంతాలు మెచ్చే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లగా మెరిసే దంతాలు అందానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా చక్కటి చిరునామా లాంటివి. మరి దంతాలు చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే ఇందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. తీపి మోతాదు ఎక్కువగా ఉండే ఐస్ క్రీం, హల్వా, గులాబ్ జామున్ వంటి స్వీట్లను ఎంత తక్కువగా తీసుకుంటే దంతాలకు అంత మంచిది. ఆహారంతో పాటే స్వీట్లను తినడం కన్నా భోజన వేళలకు మధ్యలో మాత్రమే స్వీట్లను తినడం మేలు. కూల్ డ్రింకుల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తడిగా ఉండే పదార్థాల కన్నా గట్టిగా ఉండే పదార్థాలు
నోట్లో లాలాజలం ఉత్పత్తిని పెంచుతాయి. దంతాలకు పని కల్పించే ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటున్నప్పుడు లాలాజలం ఉత్పత్తి ఎక్కువగా ఉండి దంతాలు ఎప్పటికప్పుడు శుభ్రమవుతుంటాయి. పాలు, అన్నం, మాంసం, పండ్లు, చేపల్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఇవి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మెత్తగా ఉండి దంతాలకు అతుక్కుపోయే పదార్థాలు సూక్ష్మక్రిముల వృద్ధికి దోహదం చేస్తాయి. కాబట్టి అలాంటి ఆహారాలను తక్కువగా తీసుకోవడం, తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం అవసరం. కొవ్వు తక్కువగా ఉండే పచ్చి కూరగాయలు, తాజా పండ్లు, ముడి ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ కూడా దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉందనగానే మనలో చాలా మందికి గుండె జబ్బుల గురించిన కంగారు మొదలవుతుంది. నిజానికి కొవ్వు అనగానే భయపడాల్సిన పని లేదు. రక్తనాళాల్లో పూడికల్ని తెచ్చిపెట్టే చెడ్డ కొవ్వుతో పాటు రక్తనాళాలని శుద్ధి చేసే మంచి కొవ్వు కూడా ఉంది. దీన్నే మనం హై డెన్సిటీ లైపోప్రోటీన్ అని, వాడుకలో HDL కొవ్వు అని పిలుస్తాం. మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే మంచి కొలెస్ట్రాల్ను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తినాలో ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్. నడి వయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి చెడ్డవి ఉన్నట్లే కొలెస్ట్రాల్లో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి. చెడ్డ కొలెస్ట్రాల్ను LDL అని, మంచి కొలెస్ట్రాల్ను HDL అని పిలుస్తారు డాక్టర్లు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే మనలో చాలా మందిలో మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటూ గుండె జబ్బుల వంటి విపత్తుల్ని తెచ్చిపెడుతుంటుంది. మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచే దివ్యమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముందుగా మనం ఓట్స్ గురించి చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఓట్స్ను తీసుకునే వారిలో మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని డాక్టర్లు కూడా చెబుతారు. అలాగే ఆలివ్ నూనె కూడా. రోజువారీ వంటల్లో సాధారణ వంట నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను వాడుకోవటం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. గింజ ధాన్యాల్లో కూడా పల్లీలు, ఆల్మండ్స్, అవకొడో వంటి వాటిలో అసంతృప్త కొవ్వుల శాతం బాగా తక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల కూడా మనలో మంచి కొలెస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఫ్లాక్స్ సీడ్స్, వీటినే మనం వాడుకలో అనాస గింజలని కూడా పిలుస్తాం. మంచి కొలెస్ట్రాల్ను పెంచటంలో వీటికి సాటి మరేవీ లేవు. అనాస గింజల్లోని పీచు, ఒమెగా 3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో మంచి కొవ్వును బాగా పెంచుతాయి. అలాగే చేపలు కూడా. చేపల్లో కూడా ఒమెగా 3 రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇక బ్రాకొలి, క్యాబేజీ, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజ ధాన్యాలు, అరటి, యాపిల్, నారింజ, వీటన్నిటిలో కూడా మనలో మంచి కొవ్వును పెంచే గుణం ఉన్నవే. వీటిని మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మనలో క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ చక్కగా పెరుగుతుంది. ఆలివ్ నూనె, అనాస గింజలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం ద్వారా మంచి కొవ్వును ఎలా పెంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మైళ్ళ కొద్దీ నడిచినప్పుడు కాళ్ళు లాగేయడం, ఆయాసంతో కూలబడడం మనకు అనుభవమే. కానీ కొద్ది దూరం కూడా నడవడం కష్టమైపోతే, నడుస్తున్న కొద్దీ కాళ్ళు బరువెక్కిపోతూ ఉంటే ఖచ్చితంగా కాళ్ళలో ఏదో సమస్య ఉన్నట్లేనని చెబుతారు డాక్టర్లు. నడుస్తున్నప్పుడు కాళ్ళు బరువెక్కి అడుగులు ముందుకు సాగకపోవడాన్ని వైద్య పరిభాషలో క్లాడికేషన్ అని పిలుస్తారు. నడుస్తున్నప్పుడు కాళ్ళు బరువెక్కడానికి వెనక కారణాలేమిటో, ఇలాంటప్పుడు ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్లాడికేషన్ అంటే ఏంటి? కొంచెం దూరం నడిచిన వెంటనే ఈ కాళ్ళలో నొప్పి పెరగడం, కాళ్ళు బరువుగా అనిపించడం, కాళ్ళు మొద్దుబారినట్లు అనిపించడం, ఇంకొంచెం దూరం నడిస్తే ఇంకా నడవలేని పరిస్థితి రావడం, అంటే కాళ్ళు బాగా బరువెక్కిపోయి నడవలేని పరిస్థితి వస్తుందన్నమాట. దీన్నే మనం క్లాడికేషన్ అంటాం అన్నమాట.
అంటే చాలామంది పేషెంట్స్ నాకు కొంచెం దూరం నడిచిన వెంటనే కాళ్ళు మొద్దుబారిపోయినాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. దీన్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే వాస్కులర్ క్లాడికేషన్ అంటాము, రెండోది న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం. ఈ వాస్కులర్ క్లాడికేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి కాళ్ళకి రక్త ప్రసరణ ఏదైనా కారణం వల్ల తగ్గినట్లయితే దానివల్ల మనకి ఈ టైప్ క్లాడికేషన్ కంప్లైంట్స్ రావచ్చు అనమాట. అంటే రక్త ప్రసరణ కాళ్ళకి తగ్గడం వల్ల వచ్చేదాన్ని మనం వాస్కులర్ క్లాడికేషన్ అంటాం. రెండోది న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటే ఏంటంటే మనకి నడుములో ప్రాబ్లం ఉండి ఈ మనకి కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద నడుములో ఒత్తిడి పడడం వలన మనకు వచ్చేదాన్ని న్యూరోజెనిక్ క్లాడికేషన్ అని చెప్తాం అన్నమాట. నడుస్తుంటే కాళ్ళు బరువెక్కడానికి వెనక కారణాలేంటి? ఈ స్పైనల్ స్టినోసిస్ అనేది మనకి రకరకాల కారణాల వలన రావచ్చు. అంటే ఈ నరాల మీద ఒత్తిడి పడడం ఒక కారణం ఏంటంటే స్లిప్ డిస్క్ అంటారు, అంటే డిస్క్ పక్కకి జరిగి ఈ నరాలని ప్రెస్ చేయడం అనేది. రెండోది ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్, అంటే మనకి వయసు పెరిగే కొద్దీ ఈ నడుములో ఉన్న పార్ట్స్ అన్నీ అరిగిపోయి, అంటే నడుములో ఉన్న పార్ట్స్ ఎక్కువగా అరిగేది ఏంటంటే మనకి డిస్కులు అరగడం, ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే ఈ ఫాసెట్ జాయింట్స్ అని ఉంటాయి అవి అరిగి మనకి ఈ నరాలని ప్రెస్ చేయడం మొదలు పెడతాయి అన్నమాట. వీటితో పాటు అంటే ఈ క్లాడికేషన్తో పాటు పేషెంట్స్కి ఒక్కొక్కసారి నడువు నొప్పి ఉండడం, ఈ బటక్స్ దగ్గర నొప్పి ఉండడం, కొంతమందికి ఏంటంటే యూరిన్ మీద మోషన్ మీద కంట్రోల్ కూడా పోవడం అనేది జరుగుతుంది. ఈ యూరిన్ మీద మోషన్ మీద కంట్రోల్ పోవడాన్ని మనం ఈ కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాం. అంటే ఏంటంటే ఈ నరాల మీద విపరీతమైన ఒత్తిడి పడినప్పుడు యూరిన్ మీద మోషన్ మీద కంట్రోల్ పోవడం, కాళ్ళల్లో బలహీనత రావడం, అంటే కాళ్ళల్లో శక్తి తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. కాళ్లలో సమస్యల్ని నిర్ధారించేందుకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? రక్త ప్రసరణ ప్రాపర్గా జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనకి సింపుల్ డాప్లర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే కాళ్ళల్లో రక్తం అది ఎలా వెళ్తుంది అనేది మనకి ఆ డాప్లర్ టెస్ట్ తెలుస్తుంది. ఒకవేళ రక్త ప్రసరణ తగ్గినట్లయితే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే మనకి నడుముకు సంబంధించిన కారణాలు చూసినట్లయితే ఈ క్లాడికేషన్కి కారణాలు, ఈ క్లాడికేషను స్పైనల్ స్టినోసిస్ అనే దాంట్లో వస్తుందన్నమాట. అసలు ఈ ప్రాబ్లం ఎలా ఉంది అంటే ఈ క్లాడికేషన్ అనేది పేషెంట్కి ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం కొన్ని రకాల టెస్టుల ద్వారా గమనించడం జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చిన వెంటనే ఎక్స్రేస్ తీస్తాము. ఎక్స్రేస్లో ఏంటంటే మనకి ఈ నరాల గురించి అంత ఇన్ఫర్మేషన్ రాదు, కానీ ఈ వెన్నుపూసలు ఒక్కొక్కసారి అలైన్మెంట్, అంటే వెన్నుపూసలు నార్మల్గా ఏంటంటే ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ వెన్నుపూసలు పక్కకి జరిగిపోయి ఈ నరాలని ప్రెస్ చేయడం అంటారు. దీన్నే వెన్నుపూసలు జారిపోవడం, లేకపోతే మనం స్పాండైలోలిస్థెసిస్ అంటాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్స్రేలో కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఎంఆర్ఐ అనే స్కాన్ ఉంటుందండి. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అప్పుడు మనకి నరాల మీద ఒత్తిడి పడుతుందా లేదా, ఒకవేళ ఒత్తిడి పడుతుంటే ఏ లెవెల్స్లో ఉంది, అంటే మామూలుగా కామన్గా మనం మోస్ట్ కామన్గా చూసే లెవెల్స్ ఈ L4-5 L5S1 అనే లెవెల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ తర్వాత పై లెవెల్స్లో కూడా ఒక్కొక్కసారి L3-4 L2-3 అనే లెవెల్స్లో కూడా మనకి నరాల మీద ఒత్తిడి కనిపించడం అనేది జరుగుతుంది. సో ఎంఆర్ఐ స్కాన్లో మనకి నరాల మీద ఒత్తిడి ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ లెవెల్స్లో పడుతుంది, ఆ ఒత్తిడి ఎంత సివియర్గా ఉన్నది అనే విషయం మనకి ఈ స్కాన్స్లో తెలుస్తుందన్నమాట. నడుస్తుంటే కాళ్ళు బరువెక్కే సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సాధారణంగా వీటికి ఎమర్జెన్సీగా ఆపరేషన్స్ చేసేది తక్కువ. ఎమర్జెన్సీగా ఎప్పుడు ఆపరేషన్ చేస్తామంటే ఈ నొప్పి విపరీతంగా ఉండి కాళ్ళల్లో బలహీనత ఉండి యూరిన్ మీద మోషన్ మీద కంట్రోల్ పోతే అప్పుడు మాత్రమే మనం ఎమర్జెన్సీ పద్ధతిలో పేషెంట్కి ఆపరేషన్ చేసి ఈ నరాల మీద పడుతున్న ఒత్తిడిని తీసివేయడం జరుగుతుంది. ఇటువంటి పద్ధతి లేనప్పుడు నార్మల్గా మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే నొప్పి తగ్గడానికి ఈ పెయిన్ కిల్లర్స్, ఈ నరాలకు సంబంధించిన మెడిసిన్స్, దాంతోపాటు కొంత ఫిజియోథెరపీ అంటే కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని ఎలక్ట్రోథెరపీ అంటే కరెంట్ ట్రీట్మెంట్, కరెంట్ అంటే కరెంట్ కాదు కరెంట్ టైప్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ని మనం సాధారణంగా ఏంటంటే 6 వారాల నుంచి 12 వారాల వరకు పేషెంట్ మీద ట్రై చేయడం అనేది జరుగుతుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్ తోటి చాలా వరకు ప్రాబ్లమ్స్ అంటే దాదాపుగా 80 నుంచి 90% వరకు ప్రాబ్లమ్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది, అంటే పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మనం ఈ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ట్రై చేసినా మనకి కంప్లైంట్స్ తగ్గకుండా
పేషెంట్ ఇంకా బాధపడుతున్నారు, ఈ నడవలేకపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది చేస్తాం. కారణాన్ని బట్టి మన ఆపరేషన్ మారుతుంది. ఇప్పుడు స్లిప్ డిస్క్ అనుకోండి, ఈ పక్కకి జరిగిన డిస్క్ని మనం సింపుల్గా చిన్న ఆపరేషన్ చేసి తీసివేసినట్లయితే నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది, పేషెంట్కి కంప్లైంట్స్ పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదే ఈ స్పైనల్ స్టినోసిస్ అంటే ఈ వయసుతో పాటు మనకి జాయింట్స్లో వెన్నుపూసల మధ్యలో ఉండే జాయింట్స్లో మార్పులు రావడం, ఈ డిస్క్లు అరిగిపోవడం వలన వచ్చేదాన్ని మనం స్పైనల్ స్టినోసిస్ అంటాము. ఈ స్పైనల్ స్టినోసిస్లో కూడా మనం నరాల మీద ఒత్తిడి తీసివేస్తాం అన్నమాట. సో అప్పుడు కూడా పేషెంట్కి కంప్లైంట్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అదే మనకి ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే వెన్నుపూసలు జారిపోవడం అనే ఇబ్బంది ఉన్నట్లయితే మనం ఫ్యూజన్ ఆపరేషన్ అనేది చేస్తాం. నరాల మీద ఒత్తిడి తీసేయడమే కాకుండా ఈ వెన్నుపూసలు కదలకుండా, ఒకదాని మీద ఒకటి కదలకుండా మనం స్క్రూలు అది బిగించి 2 వెన్నుపూసల్ని కలిపేయడం అనేది జరుగుతుంది. సో మనకి పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని బట్టి ఈ డిస్క్ ప్రాబ్లమా, ఈ స్పైనల్ స్టినోసిస్, లేకపోతే ఈ వెన్నుపూసలు జారడం అనే దాన్ని బట్టి చిన్న చిన్న రంధ్రాలు చేసి స్మాల్ హోల్స్ ద్వారా ఈ డిస్క్ ఆపరేషన్స్ కానీ, ఈవెన్ మనం ఈ ఫ్యూజన్ పద్ధతులు, ఈ ఫ్యూజన్ ఆపరేషన్స్ కానీ చేయగలుగుతున్నాం. నడుస్తున్నప్పుడు కాళ్ళు బరువెక్కడానికి కారణాలేమిటో, ఈ సమస్యకు ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. జలుబు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిప్పుల కుంపటిలో చిటికెడు పసుపును వేసి ఆ పొగను కాసేపు పీల్చండి. జలుబు తీవ్రత తగ్గి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.